ప్రపంచంలో ఎక్కడైనా సైన్యం తమ దేశాన్ని రక్షిస్తుంది. కానీ పాకిస్తాన్ సైన్యం మాత్రం దేశ రక్షణ బాధ్యతను పక్కన పెట్టి భక్షణకే ప్రాధాన్యత ఇస్తోంది. అక్కడ సైన్యంపై ప్రభుత్వ నియంత్రణ లేదు. పైగా సైన్యం కనుసన్నల్లోనే ప్రభుత్వాలు నడుచుకుంటాయి. రాజకీయ అనిశ్చితి కారణంగా దేశంలో పేదరికం పెరిగిపోతోంది. కానీ స్వార్థపరులైన సైనికాధికారులు ఆ దేశాన్ని కబ్జా చేసి నిలువునా లూటీ చేస్తున్నారు. సైన్యం ఆధ్వర్యంలో పరిశ్రమలు నడుపుతూ వ్యాపారాలు చేస్తూ కోట్లకు పడగలెత్తి విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు. ప్రజలు ఏమైతే తమ ఖజానాలు నిండితే చాలు అన్న చందంగా పాకిస్తాన్ సైన్యం తీరుంది. మన దేశానికి బ్రిటిష్ వారు స్వాతంత్ర్యం ఇవ్వడంతో పాటు మన దేశాన్ని చీల్చి పాకిస్తాన్ అనే శత్రువును సృష్టించారు. మన దేశంలో ప్రజాస్వామ్యంలో వేళ్లూనుకొని సుపరిపాలనతో అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో దూసుకుపోతుంటే పాకిస్తాన్లో ప్రజాస్వామ్యానికి దినదిన గండమే. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను అక్కడి సైన్యం లెక్క చెయ్యదు. సైన్యం చేతిలోనే పెత్తనమంతా. తమకు వ్యతిరేకంగా తోక జాడిస్తే ప్రభుత్వాలను కూల్చేసి తామే పాలించిన ఉదంతాలు ఎన్నో. పాకిస్తాన్ ఎక్కువగా సైనిక పాలనలోనే మగ్గిపోయింది. భారత్ను బూచీగా చూపుతూ పాకిస్తాన్ను అక్కడి సైన్యం కబంధ హస్తాల్లో బిగించింది. సైనిక ఉన్నతాధికారులు ఏళ్ల తరబడి ఆ దేశాన్ని ప్రత్యక్షంగా పాలించారు. మిగతా సమయంలోనూ వారిదే పెత్తనం. ప్రజాస్వామ్య ప్రభుత్వం అక్కడ నామమాత్రం. ప్రపంచంలో ప్రతి దేశానికి ఒక సైన్యం ఉంటుంది. కానీ పాకిస్తాన్లో మాత్రం సైన్యానికి ఓ దేశమే ఉంది. పాకిస్తాన్ సైన్యాధికారులు పోరాటాలు చేసేది తక్కువ, డబ్బు కోసం ఆరాటపడేది ఎక్కువ. పోరాటం చేసే బాధ్యతను ఉగ్రవాదులకు అప్పగించేసి విలాసవంతమైన భవనాల్లో విలాసాల్లో జీవిస్తున్నారు. భూములను కబ్జా చేసి వ్యాపార సామ్రాజ్యాలు నడుపుతున్నారు. వీళ్ల దందాలతో పాకిస్తాన్ దివాలా అంచుకు చేరింది. సైనిక జనరల్లు కోట్లకు పడగలెత్తారు. మరోవైపు సాధారణ పాక్ ప్రజలు కనీస అవసరాలు తీరే దిక్కులేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. పాకిస్తాన్ ఏళ్ల తరబడి రాజకీయ అనిశ్చితి, అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణ కారణంగా దివాలా తీసింది. ఆర్థిక సంక్షోభం వల్ల సగటు పాక్ జాతీయుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. విదేశీ అప్పు $126 బిలియన్ దాటిపోయింది. అప్పులు తీర్చడానికి దేశ బడ్జెట్లో 40% సొమ్ము సరిపోతుంది. దేశ జనాభాలో దాదాపు 40% మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. బలూచిస్తాన్లో పరిస్థితి మరీ దారుణం. సహజ వాయువు, ఖనిజాల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ రాష్ట్రం తోడ్పాటును అందిస్తున్నప్పటికీ అక్కడ 70% మంది పేదరికంలో మగ్గుతున్నారు. ఇది వేర్పాటువాద ఉద్యమాలకు ఊతమిస్తోంది. పాక్లో గత కొన్నేళ్లుగా ఆర్థిక వృద్ధి రేటు 2.4%కే పరిమితమైంది. విదేశీ మారక నిల్వలు దారుణంగా పడిపోయాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఇచ్చే ఉద్దీపన ప్యాకేజీలు, కొన్ని దేశాలు ఇస్తున్న అప్పులతో పాక్ నెట్టుకొస్తోంది. పాక్ బడ్జెట్లో రక్షణ రంగానికి అత్యధికంగా 20% వెళ్తోంది. దేశంలో నిరుద్యోగ రేటు 8%కి పెరిగింది. విద్య, వైద్యం వంటి రంగాలు కునారిల్లుతున్నాయి. 22.8 మిలియన్ల మంది చిన్నారులు పాఠశాలల బయటే ఉంటున్నారు. అయినా విద్యకు జీడీపీలో 2%, ఆరోగ్య పరిరక్షణకు 1.3% మాత్రమే నిధులు అందుతున్నాయి. పాకిస్తాన్ ప్రజలు ఇన్ని ఇబ్బందుల్లో ఉంటే సైన్యం మాత్రం నిత్య కళ్యాణం, పచ్చతోరణంలా సాగిపోతోంది. ఇది మిలిటరీ శక్తి మాత్రమే కాదు, తిరుగులేని కార్పొరేట్ సంస్థ. రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, అగ్రి బిజినెస్, తయారీ, మీడియా, సరుకుల రవాణా వంటి కీలక రంగాలను భారీగా ఆర్జిస్తోంది. ప్రత్యేక మినహాయింపులు, భూ ఆర్డినెన్స్ల ద్వారా ఈ దందాను చట్టబద్ధం చేసుకుంది. ఓ రకంగా ఒక సమాంతర ఆర్థిక వ్యవస్థను నడుపుతోంది. పాకిస్తాన్ సైన్యంలోని కార్పొరేట్ సామ్రాజ్యవాదులు ఫౌండేషన్ల రూపంలో ఉంటాయి. ఇవి పాక్షిక ప్రభుత్వ వ్యవస్థలు. ప్రస్తుత మాజీ సైనిక ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో నడుస్తుంటాయి. మాజీ సైనికోద్యోగుల సంక్షేమం కోసం చారిటీ సంస్థల్లా వీటిని ఏర్పాటు చేశారు. వీటన్నింటిలోకి అత్యంత శక్తివంతమైన ఫౌండేషన్ ఫౌజీ ఫౌండేషన్. ఇది 1954లో ఏర్పాటైంది. దీనికి అనుబంధంగా 35కు పైగా సంస్థలున్నాయి. ఇందులో ఫౌజీ ఫర్టిలైజర్ కంపెనీ, ఫౌజీ సిమెంట్ కంపెనీ లిమిటెడ్, FCCL, ఫౌజీ ఆయిల్ టర్మినల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, అస్కారీ బ్యాంకు వంటివి ఉన్నాయి. ఆర్మీ వెల్ఫేర్ ట్రస్ట్ AWT సంస్థకు 25 వాణిజ్య విభాగాలున్నాయి. వీటి ఆధ్వర్యంలో AWT ఇన్వెస్ట్మెంట్స్, ఆస్కారీ జనరల్ ఇన్సూరెన్స్, చక్కెర కర్మాగారాలు, వస్త్ర, సరుకు రవాణా, వైమానిక సర్వీసుల సంస్థలు వంటివి ఉన్నాయి. పాక్ సైనిక దళాల ఆధ్వర్యంలోని వ్యాపార సంస్థల్లో చాలా వాటికి అసలు పోటీయే ఉండదు. అంతా గుత్తాధిపత్యమే. జవాబుదారీతనం మచ్చుకైనా కనిపించదు. వీటి ఆర్థిక అంశాలపై పరిశీలన ఉండదు. పైపెచ్చు భారీగా పన్ను మినహాయింపులు ఉంటాయి.
ప్రభుత్వ కాంట్రాక్టులు లభిస్తాయి. పాకిస్తాన్లో 2011 నుంచి 2015 మధ్యలోనే సైనిక ఆస్తులు 78% పెరిగాయి. వారి కుటుంబ సభ్యుల ఆస్తులు కూడా అమాంతం పెరిగాయి. పాకిస్తాన్ సైన్యం ఆధ్వర్యంలో నడిచే వ్యాపారాల్లో వచ్చే లాభాలలో అధిక శాతం సైనిక ఉన్నతాధికారుల జేబుల్లోకి వెళ్తోంది. గత సైన్యాధిపతి జనరల్ కామర్ జావేద్ బజ్వా, అధికార ప్రతినిధి ఆసిమ్ సలీం బజ్వాలు చాలా తక్కువ సమయంలోనే కోటీశ్వరులైనట్లు వార్తలు వచ్చాయి. సలీం బజ్వా ఆయన సోదరుడు 4 దేశాల్లో 133 రెస్టారెంట్లు పెట్టారు. బ్లాక్ మనీ వ్యవహారాలను బయటపెట్టిన పండోరా పేపర్స్లోనూ పాక్ మాజీ సైనిక అధికారుల పేర్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. పాకిస్తాన్ సైనిక అధికారుల కనుసన్నలో నడిచే ఈ వ్యాపారాల్లో వచ్చే లాభాలలో దేశ అభివృద్ధికి, దిగువ స్థాయి సైనికులకు వెళ్లేది చాలా తక్కువ. ఈ వాణిజ్య సామ్రాజ్యాన్ని రాజకీయ పెత్తనం కోసం ఒక వేదికగా సైన్యం వాడుకుంటోంది. నచ్చిన రాజకీయ పార్టీలకు నిధులు అందేలా చూడటం, వ్యతిరేక పార్టీలకు డబ్బులు కట్టడి చేయడం వంటి పనులు సాగిస్తోంది. పాకిస్తాన్ సైన్యం దేశంలోనే అతిపెద్ద డెవలపర్గా మారింది. రక్షణ గృహ నిర్మాణ ప్రాధికార సంస్థ DHA ద్వారా లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ, ముల్తాన్, గుజ్రన్వాలా, బహవల్పూర్ వంటి నగరాల్లో ప్రాజెక్టులు నిర్వహిస్తోంది. DHA ప్రాజెక్టుల కోసం నామమాత్ర ధరలకు బలవంతంగా పౌరుల నుంచి భూములు గుంజుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. వీటికి జాతీయ భద్రత, ప్రజా ప్రయోజనం అనే ముసుగును సైన్యం తొడుగుతుంటుంది. వాటిని నివాస, వాణిజ్య ప్లాట్లుగా, విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీలుగా అభివృద్ధి చేస్తోంది. సైనిక ఉన్నతాధికారులకు కట్టబెడుతోంది. ధనిక కుటుంబాలకు అమ్ముతోంది. ఆహార భద్రత కోసమంటూ భారీగా వ్యవసాయ భూములను సైన్యం చేజిక్కించుకుంటోంది. వాటిలో సేద్యం చేయిస్తూ పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తోంది. దేశంలోని 12% భూభాగం సైన్యం చేతిలో ఉంది. అందులో 3/2 సీనియర్ సైనికాధికారుల కబ్జాలో ఉంది. వీరికి పదవీ విరమణ సమయంలో నజరానాలుగా ఎకరాల కొద్దీ భూములను కట్టబెట్టడం ఇక్కడ ఆనవాయితీ. పాకిస్తాన్ వాయుసేన షహీన్ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. దీని కింద FM రేడియో స్టేషన్లు, షహీన్ బిల్డర్స్ వంటి నిర్మాణ సంస్థలు, ట్రావెల్ ఏజెన్సీలు, విద్యా సంస్థలున్నాయి. పాక్ నౌకాదళం బహ్రియా ఫౌండేషన్ ని నడుపుతోంది. దీని కింద బహ్రియా మారిటైమ్ సర్వీసెస్, బహ్రియా విశ్వవిద్యాలయం, పోర్ట్ ఆధారిత సేవల సంస్థ వంటివి ఉన్నాయి. ఈ 4 సైనిక ఫౌండేషన్లు కలిసి 100కు పైగా అనుబంధ సంస్థలను నడుపుతున్నాయి. వాటి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు నడుస్తున్నాయి. వీటి ద్వారా వ్యవసాయం, ఇంధనం, సహజ వనరులు, రవాణా, నిర్మాణం వంటి కీలక రంగాలలో సైతం తన పట్టును పెంచుకుంటోంది. మరోవైపు పాకిస్తాన్ సైనిక ఆర్థిక వ్యవహారాల్లో అత్యంత ప్రమాదకరమైంది మాదక ద్రవ్య ఉగ్రవాద సామ్రాజ్యం. దీన్ని అంతర్జాతీయ స్థాయికి విస్తరించింది. పాక్ గూఢచర్య సంస్థ ISI ముసుగు హక్కానీ నెట్వర్క్ ఆఫ్ఘాన్ పాక్ సరిహద్దుల్లో ఆయుధాలు, మాదక ద్రవ్యాల నెట్వర్క్ని నిర్వహిస్తోంది. ఆఫ్ఘాన్లో నల్లమందును పండించి దాన్ని పాక్లోని బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లకు తరలిస్తుంది. వీటి విక్రయాల ద్వారా ఆర్జించిన సొమ్మును జమ్మూ కాశ్మీర్లోని లష్కరే తోయిబా, జమాతుద్దవా, జైషే మహమ్మద్ వంటి ఉగ్ర ముఠాలకు హవాలా మార్గంలో చేరవేస్తారు. ఇందులో గల్ఫ్ దేశాల్లో నమోదైన ఫలా-ఏ-ఇన్సానియత్ ఫౌండేషన్ వంటి నకిలీ దాతృత్వ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. పాక్ ఆయుధ కర్మాగారాలలో తయారయ్యే తూటాలు, గ్రెనేడ్లు, మోర్టార్లు, తుపాకులు ప్రపంచవ్యాప్తంగా అనేక సాయుధ ముఠాల చేతికి అందుతున్నాయి. పాక్ సైన్యానికి పశ్చిమాసియాలోని మాదక ద్రవ్యాల ముఠాకు మధ్య సంబంధాలున్నాయి. గల్ఫ్, బ్రిటన్లో జరుగుతున్న దర్యాప్తుల్లో ISI మాజీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ జావేద్ నసీర్ వంటి విశ్రాంత పాక్ సైనిక అధికారుల పేర్లు వెలుగులోకి వచ్చాయి.